నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రవీణ్. సో, ఇప్పుడు వెయిట్ లాస్ గురించి మనకి రకరకాల టాబ్లెట్లు కానీ, ఆ తర్వాత ఇంజెక్షన్ కానీ మనకిప్పుడు ఇంతకుముందు ఎప్పుడు అవైలబుల్ లేనివి ఇప్పుడు మనకి లాస్ట్ 2 సంవత్సరాల నుంచి మనకి ఇప్పుడు అవైలబుల్ అనేవి జరిగాయన్నమాట. దీని గురించి చాలామందికి ఎన్నో అపోహలు. అసలు ఈ సేఫ్ కాదు, ఇవి తీసుకుంటే ఏదో అయిపోతుంది, ఈ టాబ్లెట్లు తీసుకోవడము, ఆ తర్వాత ఈ వెయిట్ లాస్ తీసుకోవడం వల్ల మనం చనిపోతాము, లేకపోతే కిడ్నీలు, లివర్లు పాడైపోతాయి అని చెప్పి మా దగ్గరికి రెగ్యులర్గా పేషెంట్స్ అనేవి వస్తూ ఉంటారు. చాలామంది వచ్చి సరే ఈ వెయిట్ లాస్ మందులు తీసుకుంటే ఇది అవుతుందా అని. ఇది ఒక పెద్ద అపోహ అండి. అసలు వెయిట్ లాస్ మందులు అనేవి మన ఫిజియాలజీ మీద పనిచేసి మనకి వెయిట్ తగ్గించే ఒక ఇది ఇచ్చిందనమాట ప్రస్తుతానికి. ఇంతకుముందు మనం ఒక 2-3 కేజీలు తగ్గితే అబ్బా 2-3 కేజీలు వెయిట్ తగ్గగలిగామా అని చెప్పి ఎంతో ఆనందపడేవారు. అలాంటిది ఈ మందులు ఏవైతే ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్నాయో ప్రస్తుతానికి మీరు చూస్తే వాటిని సెమాగ్లూటైడ్ అని పిలుస్తాం. సెమాగ్లూటైడ్ అనేది మనకి ఇంజెక్షన్ రూపంలో అవైలబుల్ ఉంది, ఆ తర్వాత టాబ్లెట్ రూపంలో కూడా అవైలబుల్ ఉంది. ఇలా కాకుండా మనకి ఇంకోటి మనం చూసుకుంటే ప్రైమరీగా 2 రకాల మందులు అనమాట. ఇప్పుడు ఈ మందులన్నీ మనకి మార్కెట్ విపణిలో ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ కానీ ఈ టాబ్లెట్లు ఇలాంటివి స్టార్ట్ చేయాలంటే ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకోవడం మనకి చాలా అవసరం. సో ప్రైమరీగా మనకి ఊబకాయం అనేది, ఒబిసిటీ అనేది అదొక మనకి బాడీ ఫిజియాలజీ అనేది మనం తెలుసుకుంటే అసలు ఊబకాయం అనేది మనకి దాని గురించి అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఊబకాయం అనేది రకరకాల హార్మోన్స్ ఇంటర్ప్లే వల్లనే జరుగుతూ ఉంటుంది. అందరూ ఊబకాయం వచ్చింది అంటే ఆటోమేటిక్గా అరే వీడు లేజీ, వీడు ఎక్సర్సైజ్ చేయట్లేదు, వీడు ఫుడ్ తింటున్నాడు, వీడికి ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం. కానీ దీన్ని అందరూ మనం రికగ్నైజ్ చేయాల్సింది ఏంటి అంటే ఊబకాయం అనేది ప్రైమరీగా మనకి ఆకలి ఎక్కువ అవడం, మనం ఆకలి మీద కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు తినేయడం వల్ల మనకి బ్రెయిన్ లోపల డోపమిన్ అనేది ప్రొడ్యూస్ కావడం, దానివల్ల మనకి మంచిగా అనిపించి ఇంకా ఎక్కువ తింటూ ఉండడం. సో మనకి ఎమోషన్స్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి గ్రెలిన్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే ఈ GLP-1 అనేది తక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల కూడా అయి ఉండొచ్చు. సో రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఊబకాయం అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఊబకాయం అనేది కేవలం ఇది లేజీగా ఉండడం వల్ల అనేది కాదు, మన బాడీ అనేది దానికి అలవాటు పడిపోయి, ఈ రకమైన ఫుడ్కి అలవాటు పడిపోయి దాని నుంచి ఆ చక్రం నుంచి బయటికి రావడం కష్టపడడం వల్ల ఈ ఊబకాయం అనేది మనకి వచ్చేస్తుంది. ఒక్కసారి వెయిట్ అనేది పెరగడం వల్ల వెయిట్ అనేది ప్రతి ఒక్క దానికి అదే మూల కారణం. అంటే ఈరోజు క్యాన్సర్ రావడానికి అనుకోండి, లేదంటే మనకి డయాబెటీస్ రావడానికి అనుకోండి, లేకపోతే హార్ట్ ప్రాబ్లం రావడానికి అనుకోండి, లేకపోతే హైపర్ టెన్షన్ అంటే హై బీపీ లెవెల్స్, ప్రతి ఒక్క దానికి ఊబకాయం అనేది మూల కారణం. ఈ ఊబకాయాన్ని కనుక మనం తగ్గించగలిగితే ఆటోమేటిక్గా మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి అన్నీ తగ్గుతాయి. అదొకటే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఆల్మోస్ట్ 30-40% క్యాన్సర్లు కూడా ఈ ఊబకాయం వల్లే అని చెప్పి మనం ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. సో ఈ ఊబకాయాన్ని ప్రైమరీగా తగ్గించడానికి మనకి GLP-1 అనలాగ్స్, పర్టికులర్గా సెమాగ్లూటైడ్ అనేది మనకు ఇప్పుడు అవైలబుల్ ఉంది. ఈ సెమాగ్లూటైడ్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే మనకి ఒంట్లో ఈ GLP-1 అనే ఏదైతే హార్మోన్ ఉంటుందో మనకి ఆ హార్మోన్ మనకి ప్రైమరీగా బ్రెయిన్ మీద పనిచేసి నువ్వు కడుపు ఫుల్ ఉంది, నువ్వు ఇంకా తినడానికి లేదు అని చెప్తుంది. అదొకటే కాకుండా మనం ఏది తిన్నా సరే ఎక్కువసేపు మనకి పొట్టలో నిలుపుతుంది అనమాట. అదొకటే కాకుండా మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా పెంచుతుంది ఒంట్లో. ఇట్లా రకరకాల యాక్షన్స్ అనేవి ఉన్నాయి. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ కూడా ఈ GLP-1కి ఎక్కువ. ఆ రకంగా ఈ కొత్త మెడిసిన్స్ అనేవి పనిచేస్తూ ఉన్నాయి. పర్టికులర్గా మీరు చూస్తే ఇప్పుడు మాంజారో అని అందరూ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అదొకటే కాకుండా సెమాగ్లూటైడ్ గురించి అంటే ఓజెంపిక్ అని ఇప్పుడు రకరకాల మాలిక్యూల్స్ పేర్లు మార్కెట్లో ఆల్మోస్ట్ రకరకాల మాలిక్యూల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే నేను చెప్పిన ఈ పర్టికులర్ 4 విధానాలుగా పనిచేసి మనకి ఆకలి అనేది వేయకుండా తయారు చేస్తుంది అనమాట. సో దానివల్ల మనం వెయిట్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో అప్పుడప్పుడు కొంతమందికి మసిల్ లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే కొంతమంది మాత్రం వీటిని వాడకూడదు. అంటే ప్రీవియస్లీ ప్యాంక్రియాటైటిస్ అనే ప్రాబ్లం, అంటే ప్యాంక్రియాస్ గ్రంథి అందరికీ ఈ భాగంలో ఉంటుంది. ఆ ప్యాంక్రియాటైటిస్ అనే ప్రాబ్లం ఉన్నవాళ్ళు మాత్రం ఇలాంటివి వాడకూడదు. కొంతమందికి ఈ వంశపారంపరంగా థైరాయిడ్ క్యాన్సర్లు మామూలుగా హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం కాదు, థైరాయిడ్ క్యాన్సర్లు ఉన్న వాళ్ళలో కూడా వీళ్ళని అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్పి 2 ఉన్నాయి. సో ఈ ఓజెంపిక్ గురించి అనుకోండి, లేకపోతే ఈ మాంజారో అనుకోండి, లేకపోతే సెమాగ్లూటైడ్ మాలిక్యూల్స్, ఈ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మాలిక్యూల్స్ అన్నీ మీరు దగ్గరలో ఉన్న మీ ఫిజిషియన్ కానీ లేకపోతే ఎండోక్రైనాలజిస్ట్ కానీ కన్సల్ట్ చేస్తే ఈ ఊబకాయం మీద వీటిని ఎలా వాడాలి అనే దాని గురించి మనం తెలుసుకోవచ్చు. ఇది కేవలం ఇంజెక్షన్ రూపంలోనే కాదు, మనకి ట్యాబ్లెట్ రూపంలో కూడా అవైలబుల్ అనమాట. ఈ ట్యాబ్లెట్ రూపంలో అంటే మనం ఇది ప్రతిరోజు వేసుకోవాలి.
ప్రతిరోజు ఉదయం పూట లేవగానే మొదటి ఈ ట్యాబ్లెట్ వేసుకున్న 45 నిమిషాల తర్వాతే మనం మిగతా ట్యాబ్లెట్లు అనేవి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. లేదు అనుకుంటే మనం ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాలి అనుకుంటే ఇది మనం సొంతంగా ఇచ్చుకునే ఇంజెక్షనే, చిన్న సూది ద్వారా మనం సొంతంగా ఇంజెక్ట్ చేసుకోవచ్చు. ఇది వారానికి ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏదన్నా ఇలాంటివి మనం మొదలుపెట్టినప్పుడు మినిమం సంవత్సరం పాటు వాడితే తప్పించి మనకి ఊబకాయం అనేది తగ్గుతుందా లేదా అని తెలుస్తుంది. ఇదేంటంటే మనం చిన్న డోస్ నుంచి మొదలు పెట్టుకొని డోస్ పెంచుకుంటూ మనం పైకి తీసుకెళ్తాం అనమాట. సో మీరు ఊబకాయంతో బాధపడుతున్నారు అనిపిస్తే ఖచ్చితంగా ఈ మాలిక్యూల్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు నన్ను కానీ లేకపోతే మీకు దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కానీ ఎండోక్రైనాలజిస్ట్ కానీ కన్సల్ట్ చేసి మీరు స్టార్ట్ చేయొచ్చా, చేసే ముందు ఎలాంటి టెస్టులు చేసుకోవాలి ఏంటి అనేది తెలుసుకొని ఇవన్నీ మొదలు పెట్టచ్చు.